అందరికీ నమస్కారం. దయచేసి మమ్మల్ని ఎవరు తప్పుగా అనుకోవద్దు. మేము గోవాకు పోయినా కానీ, మేము ఎంజాయ్ చేసినా కానీ అది మా తప్పే. అయినా సరే దానికి మేము మా ప్రాయశ్చిత్తంగా మేము మీ ఎవ్వలకు మందు పెట్టకపోయినా, నాన్ వెజ్ పెట్టకపోయినా, మీకు ఎవ్వలకు ఓట్లకు పైసలు ఇవ్వకపోయినా 8 లక్షల రూపాయలు ఇవాళ నేను గ్రామానికి డిపాజిట్ చేస్తా అన్నా. అంతే. నేను ఒకటే చెప్తున్నా, ఇవాళ నుంచి వెళ్ళి బాబు అదే చెప్తాను, అడిగి వస్తానా. ఇవాళ నుంచి వెళ్ళి నేను ఏ నిధుల కోసం ఎదురు చూడకుండా మొట్టమొదట నా వంతు కర్తవ్యంగా నా సొంత డబ్బులు ఈ 8 లక్షలు కేటాయించడం జరిగింది. వీటిలోంచి ఈ రోజు నుంచే ₹1,00,000 డ్రైనేజీకి, ₹1,00,000 మొత్తం వీధి లైట్లకు, ₹1,00,000 ఎక్కడెక్కడైతే మొత్తం రోడ్లు అధ్వానంగా ఉన్నాయో వాటికి, ₹1,00,000 గ్రామ నీటికి. సో ఈ 8 లక్షలు ఒక్కొక్క అభివృద్ధి పనికి అన్నిటికీ కేటాయిస్తున్నా. ఇవాళ నుంచే నా ₹1 అభివృద్ధి ప్రారంభమవుతుంది. ఈ 8 లక్షలు ఒడిచినాకనే నేను బయట నుంచి నిధులు ఏమొస్తున్నాయి, ఆ అభివృద్ధి ఏంది అనే దృష్టి సారిస్తా. మీరు అందరూ తప్పుగా అనుకోవద్దు. దయచేసి మళ్ళీ అందరికీ చెప్తున్నా, మన ఊళ్ళే ఇకపై కూడా రాబోయే రోజుల్లో కూడా ఈ ఎన్నికలప్పుడు పైసలు వంచుడు, మందు వంచుడు, ఓటుకింత అని పైసలు ఇచ్చుడు ఇవన్నీ మానేద్దాము. మన ఊరిని ఒక ఆదర్శంగా నిలబెడదాము. ఏ సర్పంచ్ అయితే అభ్యర్థి మల్లచ్చేయుడు కూడా సర్పంచ్ ఎవరు కావాలనుకుంటారో, నేనే కావచ్చు, సత్తన కావచ్చు, భాస్కరన్న కావచ్చు, ఎవరైనా కానీ సర్పంచ్ అయ్యే అభ్యర్థి తన వంతు 5 లక్షల 10 లక్షల గ్రామానికి కేటాయించాలి. ఆ పైసలతోనే మొదటి అడుగు పడాలి అభివృద్ధికి. అంతే తప్ప మనం ఇక నుంచి ఎవ్వరం కూడా ఏమిస్తారు, తాగుదామా తిందామా అనే పదాలు మర్చిపోర్రి. గ్రామ అభివృద్ధి మనందరి లక్ష్యం. గ్రామాన్ని ఒక ఉన్నత స్థాయిలో, జాతీయ స్థాయిలో మనది ఉత్తమ గ్రామంగా మనం నిలబెడదాం.